గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సరస్వతి నమ భక్తులరా వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 12 స్కందాలు కలిగి భాగవతంలో 6 స్కందాలు అంటే సగం స్కందాలు పూర్తి చేసి 7వ స్కందంలో ఉన్నాం. 7వ స్కందాన్ని 45 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 46వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షాంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాస్రావిణం తిక్తం అప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నరుడు ప్రియము తోడనావతారంబు నీ ఉదార గీత నికరములను మానసించనేని మరి సంభవింపడు కర్మ బంధచేము గడిచిపోవు. నా అవతారాన్ని నీ యొక్క గొప్పతనాన్ని మనసులో భావించుకుంటే మరి ఇంకా పుట్టడం అనేది ఉండదు అతనికి. మరి సంభవింపడు అని చెప్తున్నాడు ఎవరు? నృసింహుడే. నా అవతారాన్ని నీ యొక్క గొప్పతనాన్ని ఎవడైతే మనసులో భావిస్తాడో ప్రహ్లాదుడికి చెప్తున్నాడు, వాడికి ఇంకా కర్మబంధం ఉండదు, మళ్ళీ పుట్టడం ఉండదు, వాడు అంటే ముక్తి పొందుతాడు అనినా ప్రహ్లాదుడిట్లనియే. దంష్టివై తొల్లి సోదరుని హిరణ్యాక్షు నీవు సంపుట చేసి నిగ్రహమున మా తండ్రి రోష నిర్మగ్నుడై సర్వలోకేశ్వరు పరముని నెరుగలేక పరిపంది పగిది నీ భక్తుండనగు నాకు అపకారములు చేసే అతడు నేడు నీ శాంత దృష్టిచే నిర్మలత్వంబు నొందె కావున పాప సంఘంబు వల్ల పాసి శుద్ధాత్మకుడుగాక భవ్యగాత్ర వరము వేడెద నాకిమ్ము వరజనేత్ర. భక్తి సంఘాతముఖ పద్మ పద్మమిత్ర భక్త కల్మషవల్లికా పటుల మిత్ర. నాయనా మహానుభావ, ఒక్క వరం నాకివ్వవయ్యా. ఏదో తన సోదరుణ్ణి చంపాడని పగబట్టి మా తండ్రి లోకేశ్వరేశ్వరుడైన నిన్ను ఎరగలేకపోయాడు. నీ భక్తుడైన నాకు అపకారం చేశాడు. దాన్ని మనసులో పెట్టకుండా నీ శాంతమైన చూపుతో అతనికి శుద్ధాత్ముడయ్యేటట్టుగా వరం ప్రసాదించవయ్యా మహానుభావ. అంటే అతను కూడా అతని పాపం తొలగిపోవుగాక, అతడు నీలో కలుగుగాక, ముక్తి ఆయనకు కూడా లభించేటట్టు చేయని ప్రహ్లాదుడు అనిన భక్తవత్సలుండిట్లనే. నిజ భక్తుండవు నాకు నిన్ను కనుటను నీ తండ్రి త్రిసప్త పూర్వజులం కూడి పవిత్రుడై శుభగతిన్ వర్తించు విజ్ఞానదీప జితానేక భవాంధుకారులకు మద్భక్తులు వినోదించు దేశ జనులు దుర్జనులైన శుద్ధులు సుమి సత్యంబు దైచోత్తమా. నాయనా, నిన్ను కనడం వల్లనే నీ తండ్రి ధన్యుడయ్యాడయ్యా. ఇంకా వేరే భాగ్యం ఎందుకు వాడికి? నిన్ను కనడంతోటే నీ తండ్రి గొప్పవాడయ్యాడు. కాబట్టి ఘన సూక్ష్మం భూత సంఘంబు లోపల ఎల్లవాంఛలు మాని ఎవరైనా నీ చందమున నన్ను నెరయ సేవించిన భక్తులగుదురు మత్పరులకు గురుసేయ నీవయోగ్యుడవైతి విట మీద వేద చోదితమైన విధముతోడ చిత్తంబు నా మీద చేర్చి మీ తండ్రికి ప్రేత కార్యములు సంప్రీతి చేయు. అతడు రణమున నేడు నా అంగమర్శనమున నిర్మల దేహుడై నవ్య మహిమ అపగత అఖిల కల్మషుడై తనర్చే పుణ్యలోకంబులకు ఏగు పుణ్యచరిత. నాయన, తప్పనిసరిగా అతడు నీ ప్రేత కార్యాలను తీర్చిన తర్వాత నీ తండ్రి పుణ్యలోకాలకు వెళ్తాడు. నువ్వేమీ
మనసులో పెట్టుకోకు, అతని గురించిన విచారం వద్దు నీకు అని నృసింహుడు చెప్పాడు ప్రహ్లాదుడికి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా నిర్గుణం మగ స్థితే